శివపార్వతుల వివాహం జగత్ కళ్యాణమే. పరమేశ్వరునిని ప్రతిగా పొందిన సతీదేవి అన్యోన్య రాగాలతో పరమశివుని సేవించసాగింది. సతీదేవి తండ్రి అయిన దక్షుడు ఒకానొక కాలంలో అహంకారానికి వశమై శివదూషణ చేయసాగాడు. ఆ క్రమంలోనే తాను తలపెట్టిన యజ్ఞానికి శివునిని పిలవకూడదని నిశ్చయించుకున్నాడు. తన పుత్రికపై కూడా మమకారాన్ని వదిలివేసుకుని శివునికి ఆహ్వానం అందించకుండానే యజ్ఞాన్ని తలపెట్టాడు. సర్వలోకాలు దక్షయజ్ఞం గురించి మాట్లాడుకుంటున్నా తమకు ఆహ్వానం పలకలేదని సతీ వాపోయింది. చివరకు యజ్ఞ సమయం దాకా చూసి తన తండ్రినే కదా, పిలవకపోయినా పర్వాలేదు, వెళ్ళి ఆ యజ్ఞ సంబరాన్ని చూసి వస్తానని తన పతితో చెప్పింది. పిలవని పేరంటం తగదు అని ఆదిభిక్షువు చెప్పాడు. కానీ పతి మాట వినక సతీదేవి దక్షయజ్ఞానికి వెళ్ళింది. అక్కడ తన తండ్రి చేసే శివదూషణని వినలేకపోయింది. శివనింద విన్న ఈ శరీరం తనకు అక్కరలేదని ఆ యజ్ఞకుండంలోనే సతీ శరీరత్యాగం చేసింది. ఈ సంగతి విన్న శివుడు రుద్రుడయ్యాడు. ప్రళయాగ్నిలాగా మారాడు. శివగణం తరలి వెళ్ళింది. దక్షుని తల తెగింది. అతని అహంకారం నశించింది. చివరకు దక్షుడు శివుని శరణం వేడెను. అపార కృపావత్సులైన శివుడు అనుగ్రహంతో మేకతలను దక్షునికి అమర్చారు. శరీరత్యాగం చేసిన సతిని భుజాన వేసుకొని ప్రళయకాల రుద్రుడైన పరమశివుడు శివతాండవం చేశాడు. తపోవనాలకు వెళ్ళిపోయాడు. ధ్యానమగ్నుడయ్యాడు. సతీదేవి మేనక హిమవంతుల ఇంట ముద్దులొలికే చిన్నారిగా జన్మించింది. ఉమా, పార్వతి అనే నామాలతో పిలువబడింది. చిన్ననాటి నుంచే శివధ్యానంతో తన్మయత్వం చెందింది. యుక్త వయసు రాగానే తాను పరమేశ్వరుని ఇల్లాలు కావాలని తపస్సు చేయడానికై తల్లిదండ్రుల నుంచి అనుమతి కోరింది. ఆ తల్లి అపర్ణయై పంచాగ్నుల మధ్య తీక్షణమైన తపస్సు చేసింది. ఈ సంగతి తెలిసిన శివుడు మాయాబ్రహ్మచారి వేషం వేసుకొని అక్కడికి వచ్చాడు. తన చెలుల సహాయంతో తపస్సు చేసుకుంటున్న గిరిజనును చూచాడు. విశ్రాంతి పేరిట ఉమాశ్రమలో అడుగుపెట్టాడు. తన చెలులతో ఆ మాయాబ్రహ్మచారికి పార్వతీదేవి ఆతిథ్యం ఇచ్చింది. కఠినమైన తపస్సుకు కారణమేమిటని మాటలను కలిపాడు మాయావటువు. చెలికత్తలే ఆ బ్రహ్మచారికి ఉమాదేవి తరపున బదులిచ్చారు. తాను బ్రహ్మచారినే కనుక వివాహేచ్ఛతో తపస్సుకు పూనుకుని ఉంటే ఉమాదేవికి అంగీకారమైతే వివాహానికి అడ్డు ఉండబోదని చెప్పాడు. కేవలం పరమశివుని కోరి తపస్సుకు ఉపక్రమించిందని తెలుసుకున్న బ్రహ్మచారి ఆ శివుని దగ్గర ఏముంది, బూడిద తప్ప, ఈ దేవిని చూస్తేనేమో పట్టు పీతాంబరాలు ధరించే సుకుమారిలా ఉంది, పైగా పర్వతరాజపుత్రిక పార్వతి ఎన్నో ఆభరణాలను అలంకరించుకుని తగిన అవయవ సౌందర్యం కలది. కానీ అక్కడ శివుని దగ్గర బుసలు కొట్టే పాములు, గాండ్రించే పులితోలు, పైగా శివుని చేతిలో త్రిశూలం, అన్నీ భయంకరాలే. పైగా శ్మశాన నివాసి, ఎద్దునెక్కి తిరుగువాడు, ఇటువంటి వాడిని కోరి మరీ తపస్సు చేయడం అవివేకమైన పని కదా. దానికి బదులుగా తన్నును వివాహమాడితే ఎంతో సుందరంగా ఉంటుందని చెప్పే మాయా బ్రహ్మచారిని ఉరిమి చూస్తూ తన చెరులతో బయటకు పంపించి వేయమంది ఆ పార్వతి. శివునిపై గాఢమైన అనురాగాన్ని పెంచుకుంటున్న గౌరీని మందహాసం చేస్తూ తన అసలు స్వరూపాన్ని చూపాడు పరమశివుడు. అమితానంద భరితమైన పార్వతీదేవి తన తండ్రి అయిన హిమవంతుని అనుమతి తీసుకుని తనను వివాహం చేసుకోవడానికి మార్గం సులువు చేసుకోమని చెప్పే హితబోధను విన్న పరమశివుడు హిమవంతుని దగ్గరకు కబురు పంపాలనుకున్నాడు. విషయం తెలుసుకున్న దేవగణమంతా తరలి వచ్చింది. హిమవంతుని దగ్గరకు వెళ్ళి పెళ్లి మాటలు మాట్లాడారు. పార్వతీ పరమేశ్వరుల వివాహానికి శ్రీకారం చుట్టారు.
బ్రహ్మాది దేవతలంతా కలిసి పార్వతీ పరమేశ్వరులకు వివాహాన్ని చేశారు. సకల లోకాలు ఆనందించాయి. తారకాసుర భంజనం జరిగి తీరుతుందని, శివకుమారుడు ఉద్భవిస్తాడని, అంతా శుభాలు జరుగుతాయని సర్వులు శుభాలు పలికారు.